ఏమంత కష్టం వచ్చిందన్నా లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ అంటూ మహేష్ ఎమోషనల్ వీడియో. సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వీడియో కూడా ఎంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేయగలదో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏదైనా ఎమోషనల్గా మాట్లాడితే ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఒక్క నిమిషం వీడియోలో చెప్పిన మాటలను గంటల తరబడి చర్చిస్తారు. ఎవరికి పూర్తి నిజం తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథలు, విశ్లేషణలు, ఊహాగానాలు పుట్టుకొస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నటుడు మహేష్ ఆచంట. ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఆయన ఒక్కసారిగా లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటూ ఎమోషనల్ వీడియో విడుదల చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు మహేష్కి ఏమైంది? ఎందుకింత భావోద్వేగంతో మాట్లాడాడు? నిజంగానే ఆయన జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా, లేక దీని వెనుక మరో కథ ఉందా? ఇప్పుడు ఈ వీడియో చుట్టూ తిరుగుతున్న అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మహేష్ ప్రయాణం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న మహేష్ ఒక్క రోజులో ఈ స్థాయికి రాలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో చిన్న చిన్న అవకాశాలను పెద్ద విజయాలుగా మార్చుకుంటూ ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. చాలా మందికి ఆయన అంటే జబర్దస్త్ ద్వారా పరిచయం. అక్కడ తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ లక్ష్యం కేవలం కామెడీ ఆర్టిస్ట్గా ఉండటం మాత్రమే కాదు, ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే ఆయన కల. అందుకే టెలివిజన్లో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో అవకాశాల కోసం చాలా కాలం ఎదురు చూశారు. సినిమాల్లో మొదట్లో వచ్చిన పాత్రలు చాలా చిన్నవే. కొన్నిసార్లు ప్రేక్షకులు గుర్తుపట్టలేనంత చిన్న పాత్రలు కూడా చేశారు. కానీ ఎప్పుడు అవకాశాన్ని చిన్నదిగా చూడలేదు. తెరపై 2 నిమిషాలు కనిపించినా ఆ 2 నిమిషాల్లోనే తన ప్రతిభను చూపించాలని ప్రయత్నించారు. ఇదే ఆయనను మిగతా నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎందుకంటే చాలా మంది పెద్ద పాత్రల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మహేష్ మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక పరీక్షగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా రంగస్థలం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో చిట్టిబాబు స్నేహితుడి పాత్ర ఆయనకు దక్కింది. మొదట ఈ పాత్ర చిన్నదిగానే కనిపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ దాని ప్రాధాన్యత ఎంత ఉందో ప్రేక్షకులకు అర్థమైంది. మహేష్ తన సహజమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారు. కామెడీ చేయడమే కాదు, భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తాను ఎంత బాగా నటించగలనో నిరూపించాడు. సినిమా విడుదలైన తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఈ నటుడెవరు అని వెతికారు. అదే ఆయన కెరీర్లో అసలైన టర్నింగ్ పాయింట్ అయింది. రంగస్థలం తర్వాత మహేష్ కెరీర్ వేగం పూర్తిగా మారిపోయింది. దర్శకులు, నిర్మాతలు ఆయన ప్రతిభను గుర్తించడం మొదలుపెట్టారు. వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. శతమానం భవతి, మహానటితో పాటు మరెన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్ర చేస్తూ తాను కేవలం కామెడీ నటుడు మాత్రమే కాదని నిరూపించారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ప్రయాణంలో ఆయనకు అండగా నిలిచిన వాళ్ళను కూడా మహేష్ ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నారు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ, నటుడు విశ్వక్సేన్ వంటి వారు కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఒక నటుడికి టాలెంట్ ఎంత ముఖ్యమో సరైన సమయంలో ప్రోత్సహించే వ్యక్తులు కూడా అంతే ముఖ్యమని మహేష్ ప్రయాణం చెప్తుంది. ఇదంతా బాగానే సాగుతున్న సమయంలో మహేష్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. సాధారణంగా ఆయన సోషల్ మీడియాలో చాలా సరదాగా ఉంటారు. షూటింగ్ అప్డేట్స్, ఫోటోలు, ఫన్నీ పోస్టులు మాత్రమే ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించారు. ముఖంలో చిరునవ్వు లేదు, మాటల్లో కూడా బాధ కనిపించింది. లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయట కనిపించిన దాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా రిపోర్టర్స్, మేమర్స్, నేను నిజం చెప్పే వరకు మీకు నచ్చిన కథలు రాయొద్దు. త్వరలో నేనే అన్ని విషయాలు చెబుతాను అని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలో ఒక సస్పెన్స్ ఉంది. కానీ ఆ సస్పెన్స్కు సమాధానం మాత్రం చెప్పలేదు. అదే అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అసలు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎవరైనా ఆయన గురించి తప్పుడు ప్రచారం చేశారా? వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందా అంటూ వరుస ప్రశ్నలు మొదలయ్యాయి. కొంతమంది అభిమానులైతే నిజంగానే ఆందోళన చెందుతున్నారు. అన్నా, మీరు ధైర్యంగా ఉండండి, ఏ సమస్య వచ్చినా అభిమానులం మీతోనే ఉంటాం, ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వేలాది కమెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఏదో తీవ్రమైన విషయం జరిగి ఉండొచ్చనే భావన కలుగుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో మరో చర్చ కూడా మొదలైంది. ఇది సినిమా ప్రమోషన్ అయి ఉండొచ్చు అని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాల ప్రచారం కోసం ఇలాంటి సస్పెన్స్ వీడియోలు విడుదల చేయడం సాధారణంగా మారిపోయింది. మొదట ఒక సందేశాన్ని క్రియేట్ చేసి తర్వాత అసలు విషయాన్ని వెల్లడించడం ద్వారా
ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే మహేష్ వీడియో కూడా అలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. మహేష్ కూడా త్వరలో నేనే చెప్తాను అని మాత్రమే చెప్పారు, కానీ అసలు విషయం ఏంటో వెల్లడించలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజం, ఏది కేవలం ఊహాగనం అనేది చెప్పడం సాధ్యం కాదు. నిజానికి మహేష్ ఈ వీడియోలో చెప్పిన ఒక మాట మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. మనం బయట చూసిన దాన్ని బట్టి ఎవరిని అంచనా వేయొద్దు అని ఆయన అన్నారు. ఈ యొక్క వాక్యంలోనే చాలా అర్థం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయం నిజం కాదు. ఒక ఫోటో, ఒక వీడియో, ఒక వార్త చూసి వెంటనే నిర్ణయానికి రావడం ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. కానీ దాని వెనుక అసలు నిజం చాలాసార్లు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సెలబ్రిటీల విషయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన వార్తే, మాట్లాడకపోయిన వార్తే, నవ్విన వార్తే, ఏడ్చిన వార్తే. అందుకే కొన్నిసార్లు వాళ్ళు కూడా మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహేష్ వీడియో కూడా అలాంటి ఒత్తిడికి సంబంధించిందేనా లేక పూర్తిగా వేరే విషయమా అనేది ఇప్పటికీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మహేష్ విడుదల చేసిన వీడియోపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆయన చెప్పబోయే నిజం కోసం అభిమానులు మాత్రమే కాదు, సినీ పరిశ్రమ కూడా ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ప్రచారాన్ని నమ్మకుండా ఆయన స్వయంగా చెప్పే వరకు వేచి చూడటమే సరైన నిర్ణయం. ఏది ఏమైనా జబర్దస్త్ నుంచి సినిమాల వరకు ఎంతో కష్టపడి ఎదిగిన మహేష్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి నటుడు ఇలా ఎమోషనల్ వీడియో విడుదల చేయడం సహజంగానే అభిమానులను కలవరపెడుతుంది. త్వరలో ఆయన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పడంతో ఆ నిజం కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మహేష్ విడుదల చేసిన ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆయన జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందని మీరు భావిస్తున్నారా? లేక ఇది ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగమని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.